వెల్కమ్ టు టీబీసీ న్యూస్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్, జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం సమాజాన్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా నాశనం చేస్తోంది. ఈ విషపూరిత ధోరణిని రాబోయే తరం నుంచి నిర్మూలించాలి. విద్యార్థులు తమ కుటుంబాలను, స్నేహితులను, పరిసరాలను డ్రగ్ ఫ్రీగా మార్చే లోకసేవ దిశగా ముందుకు సాగాలి. మాదక ద్రవ్యాల వాడకాన్ని నేరంగా కాకుండా మానవతా సమస్యగా చూచి దానిపై చైతన్యం కలిగించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మాదక ద్రవ్యాల వల్ల కలిగే హానికర ప్రభావాలపై వివరించారు. విద్యార్థులతో కలిసి ఎస్పీ గారు మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరాకరించేందుకు ప్రతిజ్ఞ చేయించారు. అలాగే డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబంధించి ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాదక ద్రవ్యాల అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి వాటిని యువతలో చైతన్యం కలిగించేలా రూపొందించారని తెలిపారు. పాఠశాల, కళాశాల స్థాయిలో ఈ తరహా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. మనం ఏదైతే జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, అలాంటి కెమిస్ట్రీ వాళ్ళు ఉంటే నేను వచ్చే కెమిస్ట్రీ కొంచెమే మీకు బట్ కొంచెం నాలెడ్జ్. సో సింథటిక్ అంటే ఫిక్స్డ్ ఆల్రెడీ మళ్ళీ కెమికల్ రియాక్షన్ ద్వారా ఏర్పడినవి అవన్నీ కూడా సింథటిక్ డ్రగ్స్ కిందకి వస్తాయి. సో లైక్ ఇవన్నీ కూడా మన ప్రాణాలు తీసేయి, మన ప్రాణంతో పాటు మన మనసు అంటే కంప్లీట్ గా మనల్ని జీరో చేసేది. సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ప్రకాశ్ అనే స్టూడెంట్. ఎవరున్నారు? ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా అవుతుంది? నా ఫస్ట్ పోస్టింగ్ రాజమండ్రి సబ్ డివిజన్ లో ఉండే. మీ అందరికీ తెలుసు రాజమండ్రి పక్కన రామచోడవరము, అడ్డు వరిసా రూమ్లంతా అదే వస్తుంది. ఒకరోజు కారు షెడ్కి వెళ్ళింది. మీరు అనుకుంటారు కదా వెహికల్ చెకింగ్ చేసినప్పుడు పోలీసు వాళ్ళకి ఏం పర్లేదు, ఎందుకు అన్ని తిప్పి తిప్పి విపరీతం అంటుంటారు అనేసి అనుకుంటారు కదా. దీనికోసమే అనమాట ఇలాంటి రీజన్స్ ఉంటాయి అనేసి కంప్లీట్ గా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని రకాల బాగా చదువుతున్న వ్యక్తి సడన్ గా ఒంటరిగా తనలో తను ఏదో మాట్లాడుకుంటున్నాం, లేదంటే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఒంటరిగా ఉండాలనే ఫీలింగ్ తోను రకరకాల సింప్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫిజికల్ సింప్టమ్స్ ఉంటాయి, తర్వాత లేదంటే బాగా వెయిట్ తగ్గిపోవడం, అలాంటిది మోటివేషన్ ఉండదు, కనీసం అంటే మనిషికి శ్రద్ధ ఉండదు. అంతకుముందు నీట్ గా ప్రభాస్ లాగా డ్రెస్సింగ్ చేసుకునేవాడు, ద మోస్ట్ గా కనీసం షర్ట్ కూడా ప్రాపర్ చేసుకోకుండా ఈవెన్ షేవ్ కూడా చేసుకో